తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా హైడ్రామా చోటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతున్న తరుణంలో ఎంఐఎం పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అభ్యర్థి మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఎంఐఎం నేతలు కాగజ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కౌన్సిలర్ను ప్రత్యర్థి పార్టీలు బలవంతంగా తీసుకువెళ్లాయని, ఇది ముమ్మాటికి కిడ్నాపేనని ఎంఐఎం నేతలు ఆరోపిస్తున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడడంతో ఒక్కో ఓటు చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమ కౌన్సిలర్ను మాయం చేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారు అని ఎంఐఎం నేతలు మండిపడుతున్నారు. కాగజ్నగర్లో ఏం జరగబోతోంది? మాయమైన ఎంఐఎం అభ్యర్థి ఎక్కడ ఉన్నారు? ఎవరు ఈ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది? మా ప్రతినిధి ఇర్ఫాన్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇర్ఫాన్, ఎంఐఎం అభ్యర్థి, గెలిచిన ఎంఐఎం అభ్యర్థి ఎక్కడ ఉన్నారు? ఆ అభ్యర్థి తనంతట తాను అబ్స్కాండింగ్లోకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇక్కడ ఎన్నిక ఏం జరగబోతోంది? ఎస్ రోహిత్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ప్రధానంగా కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఒక ప్రతిష్టంభన అయితే నెలకొంది. ఎంఐఎం అభ్యర్థిగా కేవలం ఒకే ఒక అభ్యర్థి ఎంఐఎం నుండి గెలుపొందారు. అయితే ఈ అభ్యర్థి గత 3 రోజుల నుంచి కనిపించడం లేదని ఎంఐఎం నేతలతో పాటు ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ కూడా కాగజ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇటు దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన పోలీసులను కోరడం జరిగింది. అయితే ఇటు ప్రస్తుతం ఆ అభ్యర్థి ఎవరి వద్ద ఉన్నాడనేది కూడా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఇండిపెండెంట్లు ఇటు ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కీలకంగా ఉన్నారని అయితే తెలుస్తుంది. ఇటు 6 మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లితో పాటు భైన్సా, ఖానాపూర్ ఈ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడినటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొంది. చైర్మన్ వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం జరిగే కొద్దిసేపటి ముందే ఇప్పుడిప్పుడే కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులు కూడా క్యాంపుల నుండి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ప్రధానంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ, ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎటువైపు మొగ్గు చూపుతారో అక్కడ చైర్మన్ పీఠం అనేది ముడిపడి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, ఇటు పరిష్టంగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంది. బిఎన్ఎస్ 163/144 సెక్షన్ అయితే ఇప్పటికే అమల్లో ఉంది. ఇక్కడే ఏదైతే ప్రత్యేక అధికారిగా ఇక్కడ జిల్లా సబ్ కలెక్టర్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. పోలీసుల ద్వారా పరిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి ఇక్కడ ఆసిఫాబాద్ తర్వాత కాజ్నా మున్సిపాలిటీలో అయితే ప్రతిష్టంభన నెలకొంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అని భావించినప్పటికీ ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ కూడా ఇటు బీజేపీ నేతలతో హస్తగతం చేసుకునే దిశగా పావులు, ఇండిపెండెంట్ నేతలతో కూడా హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ నేతలే తమ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు అని చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏంటి? రైట్, ఇప్పటి వరకైతే ఎవరు కూడా ఈ విషయం పైన స్పందించలేదు. ఇటు ఎంఐఎం అభ్యర్థి మాయమవడం పైన ఇటు ప్రధానంగా ఎంఐఎం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. దీనిపై అయితే ఎవరు స్పందించలేదు. మనకు సబ్ కలెక్టర్ కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్తున్నటువంటి చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇక్కడ బెల్లంపల్లిలో చూస్తూ ప్రెజెంట్ ఉన్నాం మనం. ఇక్కడ లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరి కొంతమంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటు కాగజ్నగర్ కి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు అయితే ఎట్లాంటి స్పందన లేదు. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికల ఇటు చైర్మన్ కి సంబంధించి ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది కూడా ప్రతిష్టంభన నెలకొంది. అక్కడ పూర్తి స్థాయిలో కోరం లేకపోవడంతో ఏం జరుగుతుందని ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్ ఇర్ఫాన్, ప్రస్తుతం కాగజ్నగర్ లో మున్సిపల్ ఎన్నికలకు చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కొంత కలకలం చెలరేగుతోంది. అక్కడ ఎంఐఎం పార్టీ అంటూ ఉంది తమ అభ్యర్థిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మరో గంటలో చైర్మన్, ఉప చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నుకోవాల్సిన సమయంలో తమ అభ్యర్థి కనిపించకపోవటానికి కారణం బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి మేయర్, చైర్మన్ల ఎన్నిక సమయంలో తెలంగాణలో చాలా విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అభ్యర్థులు కనిపించకపోవడం ఒక చోట చోటు చేసుకుంటూ ఉంటే మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల లక్కీ డిప్ ద్వారా చైర్మన్, ఉప చైర్మన్లను ఖరారు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.